హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకారా. ఎలా ఉన్నారండి? అందరూ మంచిగా ఉన్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా స్పెషల్ డే. ఇట్స్ మై స్పెషల్ డే అండి. ఈరోజు అయితే ఏమిటంటారా, ఈరోజు అయితే నా పుట్టినరోజు. సో నా బర్త్డే సందర్భంగా ఈరోజు నేనైతే నార్మల్గానే సింపుల్ వేలో చేసేసుకున్నాను అండి. అండ్ ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి హెడ్ బాత్ చేసేసుకొని ఇంకా దేవుడికి దీపారాధన చేసేసుకొని ఇంకా రెడీ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇంకా ఈ డ్రెస్ అయితేనండి మా మమ్మీ శారీ అండి, కొత్త శారీ. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా మా మమ్మీ నేను డ్రెస్ కుట్టించుకుంటా అని అడిగితే మా మమ్మీ ఇచ్చేసారు నాకు డ్రెస్. అదే కుట్టించుకోమని శారీ ఇచ్చేసారు. ఇంకా నేను దీన్ని ఇలా డ్రెస్ లాగా ఒక లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టించేసుకున్నాను. అండ్ మా మమ్మీ అయితే నన్ను రెడీ చేస్తున్నారు. పాప మా మమ్మీ ఒకతే రెడీ అవ్వలేదు. ఎందుకంటారా, మా నాన్న మార్నింగ్ పనికి వెళ్ళిపోతారు, క్యారేజ్ అవ్వాలి కదా. సో ఇంకా మా మమ్మీ చూసుకుంది క్యారేజ్ పనులు అవన్నీ. నేనేమో నా బర్త్డే కాబట్టి నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేసేసుకుంటున్నాను. అమ్మ హెయిర్ స్టైల్ వేసేసింది. ఇంకా సో సింపుల్గా ఈసారి నా బర్త్డే కేక్స్ లేవు, ఏం లేవు, కేక్ లేదు, పార్టీ లేదు, ఏం లేదండి. నార్మల్ ప్రతి ఇయర్ మరి పార్టీలు ఏం చేసుకోను, జస్ట్ కొంచెం చేసుకుంటాను. కానీ ఈసారి ఇంకా సింపుల్గా చేసేసుకున్నాను. ఇదిగో నా ఫైనల్ లుక్ ఇలా వచ్చేసింది. ఎలా ఉన్నాను చెప్పండి నేను ఈ డ్రెస్లో. సో ఇంక నేనైతే టెంపుల్కి వచ్చేసాను. ఇంట్లో పూజ చేసేసుకొని రెడీ అయిపోయి ఇంక టెంపుల్కి వచ్చేసాను. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఇది. సో వెనకమాల నాగమయ్య స్వామి పుట్టుంటే అక్కడికి వచ్చి నమస్కారం చేసుకొని దేవుడికి పూజ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయామండి. అక్కడ లోపల సుబ్రహ్మణ్య స్వామికి కూడా దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాము. సో ఇంకా మనం పుట్టినరోజు కాబట్టి వాళ్ళే సో తల్లిదండ్రుల చేత ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళ దీవెన తీసుకోవాలి ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎందుకంటే మనకే జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాబట్టి. సో ఇంకా మా అమ్మ నాన్న నాకు దీవెనలు ఇచ్చేసి స్వీట్స్ పెట్టారు నోట్లో. సో మా నాన్న ఏమో లడ్డు మొత్తం తీసుకో అంటే తీసుకొని కూడా తీసుకోవట్లేదండి. నాకు నువ్వు తిను నాకు కుక్కేసాడండి. చూసారా, ఇట్లా కుక్కేసాడు నోటి నిండా. అసలు మాట కూడా రావట్లేదు నాకు. తినమనిస్తే ఇంక డబ్బులు ఇస్తున్నాడు మా డాడీ మా మమ్మీ ఇద్దరు కలిసి. సో నేను తీసుకొని ఇంకా నేను ఇవ్వని ఉంచుకున్నాను. ఇంకా నేను మా అన్నయ్య చేత కూడా దీవెన తీసుకున్నాను. కాదు మా అన్నయ్యని సరదాగా ఆట పట్టించా ఫస్ట్ కాలిట్టి లాగుతా అని. సో ఇంక మా అన్నయ్య దగ్గర కూడా దీవెన తీసుకున్నానండి. ఇంక మా అన్నయ్య కూడా స్వీట్ పెట్టేస్తున్నాడు నాకు. సో లడ్డు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో నాకు ఇష్టమైన లడ్డు తీసుకొచ్చారు. అండ్ ఈరోజు ఇంకో అకేషన్ ఏంటంటే మా ఊరి తిరుపతమ్మ తల్లి గుడి ప్రతిష్ట కూడా. సో అమ్మవారి గుడి ప్రతిష్ట కూడా నా బర్త్డే రెండు ఒక రోజే కాబట్టి. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయిందండి. నా బర్త్డే కాస్త డివోషనల్ డే అయిపోయింది. ఎందుకంటారా, దేవుళ్ళ గుడికి వెళ్ళడమే సరిపోయింది నాకు ఈ బర్త్డే రోజు. సో ఇంకా అమ్మవారికి అయితే అభిషేకాలు చేస్తున్నారు ఇక్కడ. పసుపు కుంకుమ గంధం వాటర్తో, కాయిన్ల అభిషేకం, పువ్వుల అభిషేకం అన్నీ చాలా అంటే చాలా చక్కగా చేస్తారండి అభిషేకాలు కూడా. నేనైతే ఇక్కడ కొంచెం సేపే ఉన్నాను తెలుసా అండి. ఎందుకంటే ఇక్కడ మా ఊరు శివాలయంలో కూడా మాస శివరాత్రి కాబట్టి అభిషేకాలు బాగా చేస్తారు కాబట్టి. ఇంకా మా మమ్మీ గారు తిరుపతి తల్లి గుడిలో ఉన్నారు, నేనేమో శివాలయంకి వెళ్ళిపోయాను. సో ఇంకా అమ్మ మొత్తం అయిపోయేదాకా అక్కడే ఉన్నారు. తిరుపతి తల్లి గుడిలోనే కుంకుమ పూజ చేస్తారండి. అమ్మవారికి అభిషేకాలు చేసి అలంకారం అంతా అయిపోయినాక కుంకుమ పూజ చేస్తారు. ఆడవాళ్ళందరూ కలిసి కూర్చొని కుంకుమ పూజ చేస్తారండి అమ్మవారికి. అలంకారం అయితే చాలా అంటే చాలా చక్కగా చేశారు కదండి, బాగుంది కదా. ఈ మధ్యలో అమ్మవారికి అభిషేకాలు అయిపోయినాక అందరికీ అక్కడ పోలేరం తల్లి అంటే పసుపు కుంకుమ పెట్టేసి వస్తారు బొట్టు. ఇంక ఫైనల్గా పూజ అంతా అయిపోయింది గుళ్ళో కూడా. ఫైనల్ అంటే ఏంటి, ప్రసాదాలే కదా అండి మనకి. సో స్కూల్ పిల్లల టైం కూడా అయిపోయింది. సో స్కూల్ పిల్లలు కూడా వచ్చేసారండి. ఇంకా ప్రసాదాల టైం కాబట్టి ఇంకా ప్రసాదాలు పంచేస్తున్నారు అందరికీ. సో నా బర్త్డే అయితే చాలా అంటే చాలా గ్రాండ్గానే జరిగింది అంటారండి, సింపుల్ వేలో. అందరి బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్, పేరెంట్స్ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్, అన్నయ్య బ్లెస్సింగ్స్ అందరికీ తీసుకున్నాను. అండ్ మీరు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నది. నా బ్లెస్సింగ్స్, మీ బ్లెస్సింగ్స్ నాకు మంచిగా ఇస్తే నేను ఇంకా ఎదుగుతాను కదా. ఇంకా పూరి అయితే చాలా ఇష్టం. నేనేందో ఎట్టున్నా అనుకుంటారు, మళ్ళీ పనులన్నీ చేయాలి కదండి. నేను ఇంకా ఈరోజు డ్యూటీ అంతా మా మమ్మీ తీసేసుకుంది. స్నానం చేసి రెడీ అవ్వాలి. ఇలా విశేషాలు చాలా ఉన్నాయి. ఇలా మా అమ్మాయి పుట్టినరోజు, మాకు లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గుడి ప్రతిష్ట అయిన రోజు, ఇలా మహాశివరాత్రి కూడా అంటండి. బాగా అన్నీ కలిసి వచ్చినాయి. ఇలా హ్యాపీగా ఉంది. పొలంలో దర్శనాలు ఉంటాయి, చూడండి మీరు కూడా. పూరి పాపకి పూరి పెట్టాను. ఎలా ఉంది పూరి? పూరిలో ఉండి పూరిలానే ఉండదు కాబట్టి తిన్నా. ఎందుకంటే దేవుడి
దేవుడి యొక్క దీవెనలు, తల్లిదండ్రుల దీవెనలు, మన అందరి దీవెనలు ఉండాలి కదా. అండ్ మీ అందరి దీవెనలు కూడా నాకు బ్లెస్ చేశారు చాలామంది. సో చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నిన్న నా పుట్టినరోజు కాబట్టి చాలామంది మన సబ్స్క్రైబర్లు, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు కూడా విష్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ. అండ్ నేను గుడి నుంచి శివాలయంకి వెళ్ళేసి వచ్చా కదా, సో ఆ ప్రసాదాలు అవి శివయ్యకి చేసిన అభిషేకం, గ్రేప్స్, కేసరి, పొంగలి, పులిహోర అవన్నీ పెట్టారు కదా. సో మా మమ్మీ కూడా నేను వచ్చిన 5 నిమిషాలకి వచ్చారు. మా మమ్మీ తీర్థం తల్లి గుడికి ప్రసాదం కొంచెం తీసుకెళ్లారు, పులిహోర. సో ఇంకా అదే బాక్స్లో ప్లేట్లో పెట్టుకు రాకుండా అలా దద్దోజనం, పొంగలి, పులిహోర పెట్టుకొచ్చారండి. సో నా పుట్టినరోజు అయితే ఇలాగా జరిగింది, మంచిగా హ్యాపీగా జరిగిందండి నా పుట్టినరోజు. సో ఎలా ఉంది నా డ్రెస్ ఫ్రెండ్స్? ఇంతే చెప్పండి, నా డ్రెస్ ఎలా ఉంది? అండ్ మీరు విష్ చేశారు కదా, నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అందరికీ థ్యాంక్స్ అండి మళ్ళీ వన్స్ అగైన్. ఇంకా లంచ్ వచ్చేసి మా మమ్మీ టమాటా పప్పు చేశారు, ఇంట్లో పులిహోర చేశారు, అండ్ స్వీట్ అన్నీ సింపుల్గా అయిపోయింది. నాకైతే మా మమ్మీ చేత తినాలనిపించింది కాబట్టి మా మమ్మీ చేత పెట్టించుకొని గోరుముద్దలు తిన్నాను. ఎందుకంటే పుట్టినరోజు కదా, మరి పుట్టినప్పుడల్లా కదా పెట్టాల్సింది. సో మా మమ్మీని అడిగితే పెట్టిందండి నాకు. డ్రెస్ అయితే నేను చేంజ్ చేసేసుకున్నాను, ఇంకా చేంజ్ చేసుకొని ఇంక పెట్టుకున్నాను. ఇంక మా మమ్మీ నాకు కొంచెం కొంచెం అదొకటి కొంచెం కొంచెం పెట్టేసి ఇంక మిగతా నన్ను తినేయమన్నారు, నేను తినేసేసాను. సో ఈరోజైతే నేను నాకు ఇష్టమైనవన్నీ చేపించేసుకున్నాను. అండ్ నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 3 అకేషన్స్ కలిసి వచ్చినాయి. ఒకటి నా పుట్టినరోజు, ఇంకోటి అమ్మవారి గుడి ప్రతిష్ట, అండ్ ఇంకోటి ఈరోజు మహాశివరాత్రి చేశారు. శివాలయంలో బాగా చేశారండి. నేను ఇప్పుడే వెళ్ళి చూడడం కూడా మహాశివరాత్రి రోజు అభిషేకాలు చేయడం, కానీ ఎప్పుడు చేస్తారంట నాకు తెలీదు. అక్కడికి వెళ్ళినాక తెలిసింది, ప్రతి నెల చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నా పుట్టినరోజు ఇలా జరిగింది. అండ్ ఫైనల్గా నా డ్రెస్ ఎలా ఉందో చెప్పేయండి. ఉంటానండి, మళ్ళీ మరో మంచి వీడియోతో ఎందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.